జగన్ కు అనుకుని ఆ ఫ్యాన్ సింబల్ చూసి వేసిన వాళ్ళు లేరా? అది నమ్ముకుని 2024 మునిగిపోలా, ఆయన బొమ్మే చూపెట్టుకున్నాడు. అంటే మిగతా గ్రౌండ్ లెవెల్లో ఉన్న బొమ్మని పట్టించుకోవాలి. అంటే 26లో సైకిల్ చూసారు, అప్పుడు ఫ్యాన్ చూసారు, ఇప్పుడు సైకిల్ బొమ్మ. నేను అనేది నువ్వు ఇప్పుడు ఒక గడికోటి శ్రీకాంత్ రెడ్డి, రాచిమల్లో, లేకపోతే ఒక అవినాష్ రెడ్డి, వీళ్ళకి వ్యక్తిగత ఇమేజ్ ఉంటది. వీళ్ళు ఒక 10% వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉండదు. ధర్మాన, బొత్స ఇట్లానే 10 to 20%. జగన్ యాడెడ్, జగన్ పేరుతోనే వీళ్ళు వెళ్తారు. బట్ వీళ్ళది కూడా ఎసెట్. అంతేగాని ఒకసారి అది కూడా పనిచేయదు. అది ఇప్పుడు మన కేతిరెడ్డి లేదంటే ఆ రాజమండ్రి ఎంపీ భరత్ ఇలాంటి వాళ్ళు గెలుస్తారు అనుకున్నారు, ఊపులో, కానీ వాళ్ళే ఓడిపోయారు. ఊపప్పుడు ఊపప్పుడు ఇప్పుడు ఆ లెక్కనైతే దేవినేని ఉమా లాంటి వాళ్ళని ఎవడనుకుంటాడు అనేసి. లేకపోతే ఇప్పుడు ఇదివరకు సోమిరెడ్డి ఎన్నోసార్లు ఓడిపోయాడు, ఇప్పుడు గెలిచేసాడు, భారీ మెజార్టీ గెలిచేసాడు. కాబట్టి ఇక్కడ ఒక్కోసారి ఒక ఊపు వేరు. విడప్పుడు ఈ క్యాండిడేట్ కూడా ముఖ్యం. అంటే ఆ ఊపు కూడా ప్రాంతాల వారికి ఏమన్నా ఉంటదేమో. అంటే స్థానిక ఎన్నికల్లో ఊపులతో సంబంధం ఉండదు. స్థానిక ఎన్నికలు 1 sided గానే జరుగుతున్నాయి మనకి. స్టేట్ డివిజన్ తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా జరపలా. ఒక కాకినాడ తర్వాత ఒకటేం బై ఎలక్షన్ ఒకటి జరిగింది, కాకినాడది ఒకటి ఎలక్షన్ అది జరిగింది. అప్పుడు జరిగిన లోకల్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం బీజేపీ కూటమే గెలిచింది. అప్పుడు జనసేన పోటీ లేదనుకోండి. అప్పుడు టీడీపీ బీజేపీ కూటమే గెలిచింది. అప్పుడు